బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సిఐ ముత్తు యాదవ్ సస్పెన్షన్ గురయ్యారు. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో సిఐపై వేటు పడ్డట్లు తెలుస్తోంది. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి 10 కోట్లు డిమాండ్ చేశారు సుమంత్ అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సుమంత్ విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఆలస్యం వహించారు సిఐ. ఈ కేసులో ఇప్పటికే 4గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక డీటెయిల్ చూసినట్లయితే తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్పై నమోదైన కిడ్నాప్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసు నమోదు చేసే అంశంతో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సిఐ ముత్తు యాదవ్ను ఉన్నత అధికారులు సస్పెండ్ చేశారు. బోడుప్పలకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గొంగిడి హరికృష్ణను కిడ్నాప్ చేసి దాడికి పాల్పడిన ఘటనలో సుమంత్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. కాగా సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో సుమంత్ డ్రైవర్ను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 4గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సుమంత్ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ప్రత్యేక బృందాలతో నగర పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.